సో గైస్ అలా వచ్చి నేపాల్లోకి వెళ్దాం అనేసి అనుకుంటున్నా. ఇది నా సెకండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి బార్డర్ కనిపిస్తుంది కదా, సో ఆ బ్రిడ్జ్ అటు క్రాస్ అయితే నేపాల్, ఇది మన ఇండియా. సో ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా పరిస్థితి, దాని ప్రొసీజర్ ఏంటి ఒకసారి చూద్దాం. కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది. బై వాక్ నేను బార్డర్ క్రాస్ అవుతున్నా, సో అది కొంచెం డిఫరెంట్ ఇది అనిపిస్తుంది. చూద్దాం. సో ఇదంతా ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్ అనమాట బార్డర్లోకి. సో అది క్రాస్ అవ్వగానే మన ఇండియా బార్డర్ ఎండ్ అవుతుంది. అది కస్టమ్స్ ఆఫీస్ మీకు కనిపిస్తుంది కదా, సో ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్ అనమాట. సో మనం ఇలా వెళ్ళొచ్చు. ఫైనల్లీ ఇండియన్ ఇమిగ్రేషన్ అయితే ఇప్పుడే దాటాం. అండ్ ఏదో ప్రూఫ్, ఆధార్, పాన్, వాటర్ ఐడి ఇలాంటివి ఏమైనా చూపిస్తే సరిపోతుంది. ఫైనల్లీ మీతో మాట్లాడుకుంటా ఇదిగో నేపాల్ బార్డర్లోకి అయితే వచ్చేసాము. ఇప్పుడే ఎంటర్ అయ్యాను. సో అటు సైడ్ వెళ్తే ఇండియా, ఇటు సైడ్ వెళ్తే ఈ బార్డర్కి, అటు సైడ్ వెళ్తే ఇండియా, ఇటు సైడ్ వస్తే నేపాల్. సో నేపాల్లోకి వచ్చాము. నేపాల్ నుంచి నేపాల్లోకి అయితే బార్డర్ అయితే క్రాస్ అయ్యాము, కానీ ఇక్కడ నుంచి ఇమిగ్రేషన్ సైడ్ వెళ్ళాలి. అక్కడ ఎంట్రీ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ తర్వాత ఒక పాస్ ఇస్తారు, 1 డే లిమిటెడ్ పాస్ అనమాట అది. సో లిమిటెడ్ పాస్ అయినాక లోపలికి వెళ్దాం. సో అలా బార్డర్ క్రాస్ చేసి లోపలికి వచ్చాము. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు యాక్చువల్లీ, నెట్లో కూడా చూసుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటర్నెట్ వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ అడిగితే మహేంద్రనగర్ అని ఒక మార్కెట్ ఉంటుందంట. ఆ మార్కెట్ దగ్గరికి వెళ్తే మనకి ఫుడ్, కావాల్సిన ఫుడ్ అన్నీ దొరుకుతాయి, వెజ్, నాన్ వెజ్ ఏమైనా తినచ్చు. సో వచ్చాను ఫైనల్లీ. అంతే బ్రో, నేపాల్ లేకలేక ఒక కంట్రీలోకి వచ్చామనేసి అంటే నేచర్ కూడా ఎలా ఇదవుతుందో బేభత్సం సృష్టిస్తుంది. చూస్తే మొత్తం వెదర్ అంతా చేంజ్ అయింది. వర్షం స్టార్ట్ అయ్యేట్లా ఉంది. సేపట్లో రెడీ అయ్యి బయటికి వెళ్ళిపోవడం బెస్ట్. ఫోకస్ అంతా మనం వెళ్ళే లొకేషన్ మీద ఉండాలి, కానీ అమ్మాయిని పెట్టకూడదని మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నా. అది ఓకే. నేపాల్, ఇండియా.